అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోయే కథ తెలివైన మిత్రులు అనే కథ చెప్పుకుందాం. కోమలాపురం అనే గ్రామంలో రామయ్య, రంగయ్య, సీనయ్య అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. వారు అదే ఊర్లో వజ్రాల వ్యాపారం చేసేవారు. అయితే వీరు ఒకరోజు పని మీద నర్సాపురం వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. కానీ నర్సాపురం వెళ్ళాలంటే ఒక పెద్ద అడవి దాటాలి. అందులో నుంచి నడవాలంటే చాలామంది భయపడతారు. అందులో ఓ రాక్షసుడు ఉంటాడని నమ్ముతారు. కానీ ఆ విషయం ఈ మిత్రులకు తెలియదు. అయినా ఆ అడవిలోకి ప్రవేశిస్తారు. కొద్ది దూరం నడవగానే రామయ్యకి ఒక చాట దొరుకుతుంది. ఇంకాస్త దూరం వెళ్ళగానే రంగయ్యకు గడ్డపార దొరుకుతుంది. వీటిని తీసుకొని ముందుకు నడుచుకుంటూ వెళ్తుండగా ఓ గుడి కనిపిస్తుంది. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుందామని ముగ్గురు అటువైపు వెళ్తారు. గుడి లోపలికి వెళ్ళగానే సీనయ్యకి కూడా ఓ తాడు దొరుకుతుంది. అలా ముగ్గురు ఆ గుడిలో నిద్రపోతారు. అంతలో ఆ అడవిలో ఉన్న రాక్షసుడికి నరవాసన వస్తుంది. వాసనను బట్టి ఆ రాక్షసుడు గుడి దగ్గరకు చేరుకున్నాడు. గుడిలో మనుషులు ఉన్నారని గమనించి, ఒరేయ్ మానవా, నేనెవరో తెలుసా? రాక్షసుడిని, రారా, బయటికి నమిలి మింగేస్తా అని అరుస్తూ అన్నాడు. దీంతో రంగయ్య తెలివితో, ఒరేయ్, నువ్వు రాక్షసుడివైతే నేను రాకాసులుగాంచిన గుకాసునిరా అని అన్నాడు అరుస్తూ. అయితే బయటికి రారా, నీ ప్రతాపమో నా ప్రతాపమో చూసుకుందాం అన్నాడు రాక్షసుడు. నీకోసం నేను రావడం ఏంట్రా, నా చిటికిన వేలి గోరు చాలు నిన్ను చంపడానికి అంటూ గడ్డపారను చూపాడు. అమ్మో, వీడి గోరే ఇంత పెద్దగా ఉందంటే వీడెంత పెద్దగా ఉంటాడో అని ఆశ్చర్యపోయాడు రాక్షసుడు. నా చెవి చూడరా, దాన్ని గట్టిగా ఆడించానంటే గాలికి ఎగిరిపోతావు అంటూ చాటను అటూ ఇటూ ఊపాడు రామయ్య. నా తోకను చూడరా అంటూ తాడును బయటికి విసిరాడు సీనయ్య. దీంతో దెబ్బకు వణికిపోయిన రాక్షసుడు అక్కడి నుంచి పారిపోతాడు. కొద్ది సమయం తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆ ముగ్గురు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథలోని నీతి: తెలివి ఉంటే ఏ అపాయం నుంచైనా తప్పించుకోవచ్చు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి కథతో కలుద్దాం.